టడా నేడే చూడండి కారు పార్టీ మీటింగుల్లా కేటీఆర్ అన్న మాటలల్లా సినిమా పేరు 4 గదేనుల్లా 8888 ట్యాగ్ లైన్ బామ్మర్ది కండ్లల్ల సంబురం కోసం. ఏంది వార్తలు చెప్పమంటే సినిమా అంటున్నావు, ట్యాగ్ లైన్ అంటున్నావు అని బీరిపోతున్నారా? కేటీఆర్ అన్న చెప్పిన ముచ్చట్లుంటే గింతకంటే ఎక్కువ బీరిపోతారు. చూసిరా పొర్రిగా. వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. 8888 కోట్ల కుంభకోణం. డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. తెలంగాణలున్న పట్టణాల జనాల దూపదీర్చేతందుకు అమృత్ పథకం కోసం టెండర్లను పిలిచిరట రాష్ట్ర సర్కారు. అగోగా టెండర్ల పెద్ద కుంభకోణం అయిందని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. మరిగా కుంభకోణం ఎవలు చేసిండ్రు, ఎవల కోసం చేసిండ్రు అని అంటే, అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని అడ్డం పెట్టారు. ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. అంటే 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి IHP అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. బామ్మర్ది కండ్లల్ల సంబురం కోసం ఆయన కంపెనీకి అర్హత లేకున్నా కూడా ప్రాజెక్ట్ అప్పచెప్పిండట సీఎం రేవంత్ అన్న. గందుకోసం నడుమిట్ల IHP అనే కంపెనీని వాడుకున్నారట. పేరు పోయిన IHP కంపెనీకి 20% పనులప్పజెప్పి అస్సలు అర్హత లేని సీఎం రేవంత్ అన్నోళ్ళ బామ్మర్ది కంపెనీకి 80% పనులప్పజెప్పిరట. గది కూడా ఏ జీవో బయటికి ఇడవకుంటనే ఎంబటే సెంటర్ సర్కారు గీ ముచ్చట మీద విచారణ చేయాలని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న. దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే, వెంటనే విచారణకు ఆదేశించకపోతే, ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే, ఇక్కడ ఉన్న 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా. మీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అర్థమవుతుంది. అసలు ప్రాజెక్ట్ ఇల్వనే గంత కాదు, చాలా తక్కువ అని చెప్పుకుంటా గీ కుంభకోణాన్ని నిజంగానే నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని కేటీఆర్ అన్నకు సవాలిసిరిండు మంత్రి పొంగులేటి సారు. 8888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా. టెండర్ వాల్యూ 3516 కోట్లు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5385.05 కోట్లు. మీరు 8888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇంకా గిదొకటే కాదట, గీ ఒక్కదాంతోటే అయిపోలేదట సినిమా. రేపటికెంచి రేవంత్ అన్న సర్కారు చేసిన కుంభకోణాలు దినామొకటి బయట పెడతానే ఉంటాడట కేటీఆర్ అన్న. ఇవాళ
ఇది కేవలం ఒక కుంభకోణం. ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి. మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడే చెప్పిన కదా నేను 4th సిటీ భాగవతం, నలుగురు బ్రదర్స్ భాగవతం బయట పెడతాం. అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం. ఒకటి కాదు, ఏది వదిలిపెట్టాం. ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడా బలుక్కొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం. ఏది వదిలిపెట్టాం. నోటి మీదనే గిన్ని చెప్తున్నాడంటే మస్తుగానే ప్రిపేర్ అయినట్టున్నాడు కదా కేటీఆర్ అన్న. మొత్తం వెబ్ సిరీస్ నడిపినట్టు నడిపిస్తాడట రేపటికెంచి. మరిగా చూడాలే కేటీఆర్ అన్న అన్నట్టు సెంటర్ సర్కారోళ్ళు గీ కుంభకోణం మీద విచారణ చేసి నిజాలు తేలుతారా లేదా అనేది. ఏమైంది లడ్డూలకు? ఎందుకు ఇట్లా రోజుకో లడ్డు పంచాది బయటకు వస్తున్నది? ఒరే ఏం చేసి పాడైతున్నారా మీ ముఖంలో మన్ను అని పబ్లిక్ అంతా తిట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిరుపతి లడ్డు ముచ్చట ఇంకా పురా గొడవక మున్పే ఇగో ఇప్పుడు సింహాచలంలో సింహాద్రి అప్పన్న గుడి లడ్డు ముచ్చట బయటకు వచ్చిందుల్లా. మరి గా లడ్డు పంచాదేందో గాడేమైందో చూసేద్దాం నడువురిగా. బల్లె ఒక పోరడు నక్కలు చిట్టీలు తెచ్చుకొని దొరికితే అందరు పోరగాన్లను చెకింగ్ చేసినట్టు తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినట్టు రాష్ట్రంలో ఉన్న అన్ని గుడి లడ్డూలను సుతం గట్లనే అపవిత్రం చేసి పాడైన రాయేంది ఈ పంకపాటోళ్ళు అని చెకింగ్ చేసే పనిల పడ్డరు కూటమి సర్కారోళ్ళు. సింహాచలం సింహాద్రి అప్పన్న గుడి లడ్డూను చెకింగ్ చేసిండి ఇయాల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సార్. రుచి మంచిగానే ఉన్నదా లేదా అని బుత్తంతా నోట్లు కూడా వేసుకొని చూసిండు గంటా సారు. మరి ఎట్లున్నదో సారే చెప్తున్నాడు, ఇందాం నడువుర్రి. మరి చూస్తే ఎండిపోయి దాంట్లో కనీసం ఎక్కడ చేతికి ఆయిల్ కూడా అంటుకునే పరిస్థితి లేకుండా ఎట్లా ఉందంటే ఏదో ఒక వారం 10 రోజుల క్రితం చేసిన లడ్డు డ్రై అయిపోతే ఎలా ఉండదు, అది తిన్నామంటే తిన్నా ఉన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం ఆ భావన కానీ కలగకుండా ఆ లడ్డు ఉంది. అయ్యో పాపం, గా లడ్డు తింటే ప్రసాదం అనే ఫీలింగ్ కూడా రాలేదట గంటా సారుకు. మరి ఎందుకు గట్ల అనిపించిందంటే ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేస్తున్న నెయ్యి మాత్రం సడన్ గా 591 నుంచి 393 200 రూపాయల కేజీలు తగ్గించి, అది కూడా ప్రీమియర్ అగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే, ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న అగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయలకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు. పక్కనే ఉన్న విశాఖ డైరీ 600 రూపాయలు, అమ్ములు అయితే 640 రూపాయలు, మన పండితులు చెప్పినట్టుగా బయట తెస్తే 1400 రూపాయలు. మార్కెట్ లో ఎక్కడన్నా ఇది తీసుకుంటే 1000 రూపాయల పైన నెయ్యి ఉంటే 340 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తారంటే వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గప్పుడు సైకిల్ పార్టీ ఉన్నప్పుడు విశాఖ డైరీకెంచి 500-600 రూపాయలకు కిలో నెయ్యి కొంటే పంకపాటి సర్కార్ వచ్చినప్పటికెంచి 300 రూపాయలకే ఏన్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కెంచి తెప్పించిర్రట. మరి 5 ఏండ్ల కిందనే 500 దాంకున్న రేట్లు 5 ఏండ్ల తర్వాత 300 కచ్చుడంటే చిత్రమే. ఏ కంపెనీలు అడిగినా 500-600కు తక్కువ చెప్తలేరు కిలో నెయ్యికి. మరిగా ఉత్తరప్రదేశ్ కంపెనోడు ఎట్లా గంత అగ్వకిత్తున్నాడు అని పంకపాటోళ్ళు ఎందుకు ఆలోచన చెయ్యలే అని గరమైతున్నాడు గంటా సారు. అవు గది కూడా నిజమే కదా నుల్లా, అగ్వకచ్చేదే చూసిండ్రు గాని మరి వాడు మంచి నెయ్యి ఇస్తున్నాడా లేదా అని చెకింగ్ చేసుకోవాలి కదా గప్పుడన్న పంకపాటి సర్కారు. ఏందో ఏమో పోన్రి, పురాగా జనాలంటే ఇల్వే లేకుండా పోయింది జగనన్నకు. నిన్న తిరుపతి, ఇయాల సింహాచలం, మరి రేపు ఏ గుడో. గిట్ల ఏపీ రాష్ట్రంలో ఉన్న అన్ని గుడి లడ్డూలను చెకింగ్ చేస్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయో చూడాలి. మరి ఆ పబ్లిక్ ఇక మా ముసలిమోత ఎవరు చేయాలి కాబట్టి మరి ఏడ పెత్తనాలు చేస్తున్నాడో అతుకుందాం పండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? చెయ్యాలి సర్కారు మాకు న్యాయం చెయ్యాలి మా ముసలోళ్ళకు న్యాయం చెయ్యాలి గట్టిగా రాయరా. చెయ్యాలి సర్కారు మా ముసలోళ్ళకు న్యాయం చెయ్యాలి. అగో ఏమైందయ్యా నీకు? గుమ్మి మీద పడి మేసినట్టు మయ్యనే పడితే 3 పూటల మళ్ళా నీకేమైందని దాన్ని ముసలోళ్ళు అందరి మీద రుద్దుతున్నావు? చెప్పు, ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పు. ఏందే నీకు చెప్పేది తోకమాట? నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా? చెప్ప నీకు సర్కార్ దిగొచ్చినాక సర్కార్కే చెప్పుకుంటా. అప్పటిదాకా నేను చేసే ఈ ధర్నాన్ని ఆపేది లేదు. చెయ్యాలి మా ముసలోళ్ళకు న్యాయం చెయ్యాలి. తాగుడుకు పైసలు తక్కువైనాయని ధర్నా చేస్తున్నావా, లేకుంటే తాగి మా పటాలకు ఇంటికత్తే ముసలిది కొడుతుందని ధర్నా చేస్తున్నావా?
ఓ దీన్ని ఇట్లా మన్నుగొట్ట ముచ్చటేందో చెప్పకపోతే నా ఉన్న ఇజ్జత్ అంతా తీసేటట్టున్నది కాదురా. అది కాదే శంకిని, ఈ దసరా పండుగ వరకు సర్కారు మా ముసలోళ్ళకి ఇస్తానన్న పింఛన్ పైసలను డబుల్ చేసి బోనస్గా ఇవ్వాలి, లేకపోతే ధర్నా ఆపేది లేదు. ఇవ్వాలే మా ముసలోళ్ళకు పింఛన్ పైసలు ఇవ్వాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉన్నాయి. సద్దుల బతుకమ్మ పండుగకు ఆడోళ్ళందరికీ సర్కారు ఎట్లాగైతే ఈ బతుకమ్మ చీరలు ఇస్తాందో అట్లనే మా ముసలోళ్ళందరికీ దోతులను కండువాలు కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తాను. ఇంకా ఇంకా అంటే దసరా దావత్ కింద మా తాగుబోతులందరికీ సర్కార్ తరఫున ఒక ఫుల్ బాటిల్ మందును కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తాను. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అగో గట్లనే ఉన్నది నీ కథ కూడా. అటో పక్క వరదల ఇండ్లు కోల్పోయిన జనాలకు మీకు తోచినంత చందాలు ఇయ్యుండ్రని సర్కారోళ్ళు మొత్తుకుంటుంటే గుమ్మి మీద పడి మేసినట్టు మేస్తున్నావు. నీకు దసరా బోనస్ కింద ఇవన్నీ కావాలనా? లే అన్నించలే. అగో గట్ల మాట్లాడుతాను మీద నేల ముచ్చుతానా? నీ ఇంత నుంచి ఏమైనా తెచ్చిస్తాను అనే సర్కార్నే కదా మేము అడుగుతున్నది. సింగరేణిలో పనిచేసే ప్రతి కార్మికునికి తలా 1,90,000 రూపాయల బోనస్ ప్రకటించిందట సర్కారు. గట్లనే మా తాగుబోతులకు కూడా అట్లా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తాను. తప్పే ఉన్నది చెప్పే. వాళ్ళంటే రాత్రి పగలు కష్టించి వాళ్ళ సంస్థను లాభాలలో నడిపిస్తున్నారు కాబట్టి దాంట్లో నుంచి కొంత శాతాన్ని వాళ్ళకు బోనస్ ప్రకటించింది సర్కారు. నువ్వే మెలగ పెడుతున్నావని నీకు బోనస్ ఇవ్వాలి చెప్పు. అరే సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇవ్వద్దని నేను అంటలేనే నల్లికుట్లదానా. వాళ్ళు రాత్రి పగలు కట్టపడితేనే కదా ఆ వచ్చిన లాభాల నుంచి వాళ్ళకు బోనస్ గా ప్రకటించారు. దానికోసానికి సర్కారును కూడా నేను మెచ్చుకుంటాను. అట్లనే మేము కూడా కట్టపడతాం కదా, అయ్యో మాకు కూడా బోనస్ ప్రకటిస్తే మంచిగా ఉంటది అని నేను డిమాండ్ చేసి అడుగుతాను. తప్పే ఉన్నది చెప్పు. నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు, దేనికోసానికి కష్టపడుతున్నావు గది చెప్పు ముందు. అరే రాత్రి పగలు అనుకుంటా కష్టపడి కోటర్ల కొద్ది మందును తాగి ఆ ఎస్కై సాకకు ఆమ్దాన్ని తీసుకొస్తలేము అని మేము ఆ బరండి షాపుల మీద నుంచి వచ్చి ఆ ఆమ్దాని లాభాల నుంచే మాకు కూడా కొంత దసరా బోనస్ ప్రకటించాలని అడుగుతాను నేను. తప్ప చెప్పు. తప్ప గిప్ప అని మాట్లాడమనుకో మూతి పనులు రాలుతాయి. తుప్పిరి తలకాయ ముసలోడా. తాగి తనువును ఇల్లును గుల్ల వేసుకున్నదే కాక ఇంకా దసరా బోనస్ ప్రకటించాలన్నట ఈయనకు. పీకానించాలే. ఏడికే పీకేది? సర్కారు మా ముసలోళ్ళ డిమాండ్లు నెరవేర్చేదాకా ఈ నుంచి పీకేది లేదు. చెయ్యాలి మా ముసలోళ్ళకు ధర్నగా వారి ముసలోళ్ళకు న్యాయం చేయాలి అనాలి. అరే ధర్న చేసుకుంటేనే ధర్న చేయాలి అంటాడు వీడు. అరే నాయన, సర్కారు ఇస్తానన్న 4,000 రూపాయల పింఛన్ కోసానికి ధర్నా చేస్తున్నామంటే న్యాయం ఉన్నది కానీ గిట్లా తాగుడుకు ఫుల్ బాటిల్ మంది ఇవ్వాలి, కట్టుకునేటందుకు గోచిగుడ్డలు ఇవ్వాలి అంటే ఏందన్నట్టే. అదే తప్పే ఉన్నది చెప్పు. సర్కారు ఇస్తున్న బతుకమ్మ చీరలను తీసుకున్న కొంతమంది ఆడోళ్ళు ఏమని మాట్లాడతారు చెప్పు. ఈ చీరలు మేము కట్టుకోవాలనా? అదే లీడర్ల భార్య గీసొంటి చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారా అని దానికి దీనికి వంకలు పెట్టుకుంటే ఆ చీరలు తీసుకుపోయి ఏనుగులకు కడతారు, గంజాలకు వచ్చిన ఊగులాడేస్తారు. అదే ఆ పండుగ నాడు మా ముసలోళ్ళకు దోతులు ఇచ్చేది ఉంటే ఆ పండుగ పూట మంచిగా దంజిగా ఆనందంగా సంతోషంగా మంచిగా మురిసిపోతాం. ఎరికేనా? అట్లనే ఫుల్ బాటిల్ కోటర్ కూడా ఇచ్చిర్రు అనుకో, ఆ దాయి కూడా మొత్తం దుమ్దామని ఎగురుతాం. కారం ఎగురుతారు. తాగి పండుగ నాడు పెళ్ళంతో తన్నులు తినకుంటుంటే గదే చాలు. అరే ఓ పని చేద్దాం రా చీరాలు. సర్కారును ఫుల్ బాటిల్ మంది మంచిగా ఇచ్చేటట్లు లేదు కానీ పింఛన్ కోసానికి గట్టిగా ధరణ చేద్దాం. అంటే చెయ్యాలి మా ముసలోళ్ళకు సర్కారు న్యాయం చెయ్యాలి, పింఛన్ పైసలు ఇవ్వాలి. అయినా సర్కారు ఇచ్చిన మాటని యాది మర్తా అదే తాత. మీకు మాట ఇచ్చినట్టు రేవంతాల్ సర్కారు తప్పకుండా 4,000 రూపాయల పింఛన్ పైసలు ఇత్తీయుర్రే. ఇంకెప్పుడు సర్కారు గజనెక్కి 9 నెలల పొద్దు కడుతుంది. ఇగిత్తది అని ఆ పింఛన్ పైసల కోసానికి పిచ్చకు పెట్టినట్టు ఎదురు చూస్తాను మా ముసలోళ్ళు. ఇంకెప్పుడు ఇస్తుంది ఇక? అరే నీ అవ్వ, సర్కారు ఒక పని ఒక పని చేస్తూనే ఉన్నది. అదే నిన్న మొన్నటి దాకా రైతుల రుణమాఫీకే పైసలు వేసిర్రు, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. ఆ తర్వాత మీ పింఛన్ పైసలే కావచ్చు. జర ఓపిక పట్టుర్రి. ఏం ఓపికనో ఏం ఏంద్రా ముసలి వెళ్తాను. అది వస్తాను అని చెప్పు. అది మాటిన కొంచెం చీపిరి గట్ట మరేసిన మరేస్తే కానీ ఇక నువ్వు అయితే నీ కరోనా వార్తలు చదువుకో. ఇక బారా సర్కారు ఇస్తుంది అనుడు మనం వాటి కోసం పిచ్చకు పెట్టినట్టు ఎదురు చూస్తుడు ఎప్పటికీ ఉన్న ఆనవాయితేనే కా. అది ఇచ్చినప్పుడు తీసుకుంటామే కానీ పైగా బా.
చూసినారులా నిన్న సింగరేణి కార్మికులకు ఒక్కొక్కలకు 1,90,000 దసరా బోనస్ ప్రకటించారు కదా సర్కారోళ్ళు. అట్లనే డబ్బులు చేస్తామన్న పింఛన్ పైసలను కూడా దసరా పండుగ నుంచి షురూ చేస్తే మంచిగుండు అని ఆశపడుతున్నారట కొందరు మా తాత సుంటి ముసలోళ్ళు. అయినా ఓ దిక్కు పోయిన సర్కారోళ్ళు చేసిన అప్పులకు మిత్తిలే కడుతున్నారట సర్కారోళ్ళు. అదీగాక వచ్చిన 9 నెలలనే 75,000 కోట్ల కొత్త అప్పు చేసిండట చెయ్యిపాటి సర్కారోళ్ళు. గిన్న అప్పులు నెత్తి మీద ఉండంగా ఇక మరి చెయ్యిపాటోళ్ళు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేరుస్తారో, పెంచుతామన్న పింఛన్లను ఎప్పుడు ఇస్తారో చూడాలి మరి. ఇగో ప్రతిరోజు లెక్క లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా చూశారుగా. చిన్న ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు ముందుగాల నుంచే మస్తు పండుగ చేసుకుంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఎన్టీఆర్ మీద పాయరాన్ని బగ్గనే చూపెట్టుకుంటున్నారు. ఇగో గిడ చూసిండ్రా పిల్లగాన్లందరితోని కలిసి ఎన్టీఆర్ సార్ బొమ్మను ఎట్లా తయారు చేసిండ్రో. బల్ల చదువుకునే 500 మంది పిల్లగాన్లతోని కలిసి గీ తీరుగా చేసిండు కుప్పంలున్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక ఆయన. ఇక ముందుగాల గ్రౌండ్ లో సార్ బొమ్మను గీసి దాని మీదకెంచి పిల్లగాన్లను కూసోబెట్టి సినిమా హీరో ముఖ చిత్రాన్ని తయారు చేసి పాయరాన్ని చూపెట్టుకున్నాడు అన్నట్టు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఆర్టిస్టును తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏం అభిమానమో ఏమో పోన్రి, ఏదో వెరైటీ కోసమని ఎండల చిన్న పిల్లగాన్లను కూసోబెట్టి తిప్పలు పెట్టుడు మంచిది కాదని గరమైతున్నారు ఇంకొందరు గిది చూసినోళ్ళు. వారే వా గీ లగ్గం కారట్ ని చూసిండ్రా అచ్చం యాపిల్ మ్యాక్ బొకే లెక్క ఎట్లా తయారు చేసిండ్లో. ఇక కారట్ ను తెరిచినట్టయితే లోపల ఒక పక్క గూగుల్ స్క్రీను ఇంకో పక్క కీబోర్డు తోని గానొచ్చేటట్టు డిజైన్ చేసిండ్రు. ఇక ముహూర్తం టైము డేటు లగ్గం చేసుకునేటోళ్ళ పేర్లు గిట్లా అన్ని వివరాలను గూగుల్లో సెర్చ్ చేసినట్టు కారట్ల చూపెట్టిండ్రు. తమిళనాడులున్న ధర్మపురిలో గానొచ్చినాయి గీ వెరైటీ లగ్గం కారట్లు. అయితే లగ్గం చేసుకునే గిళ్ళిద్దరు సుట్టపోళ్ళందరినీ సర్ప్రైజ్ చేయాలని గీ తిరిగా ఆలోచన చేసిండ్రట. అందుకే అందరి లెక్క నార్మల్ గా కారట్లు కొట్టితే ఏముంటది కిక్కు, వెరైటీగా ఆలోచన చేయాలని గీ తీరుగా చేసిండ్రట. ఈ కారట్ల వీడియో వైరల్ అయ్యే వరకు గిల్ల ఐడియాను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లా అనిపించినాయి ఇవాళ ముచ్చట్లు? మస్తు అనిపించినాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం, అలా టాటా, నమస్తే.